నమస్తే అందరికీ. ఇప్పుడు కాకాజీ గారి ధ్యానం యొక్క మహత్వము, కొన్ని వాస్తవములు చూద్దాం. ఏ విధముగా అయితే రుచులను బట్టి ఆహార పదార్థం అనేక ప్రకారములుగా ఉన్నవో, అదే విధముగా ధ్యానము కూడా అనేక రకములు. పిండే మతిర్భన్న అని శాస్త్రములో చెప్పబడింది. విశిష్టమైన సంస్కారములను ఎల్లప్పుడూ అభ్యాసం చేసినచో కొంతకాలమునకు ఆ సంస్కారము బాగుగా గ్రహింపబడును. ఏదైనా అలవాటు కానీ వ్యసనము కానీ అదే విధముగా కలుగును. తంబాకు అలవాటు లేని వ్యక్తికి మొదటి రోజున అది నమిలినప్పుడు విపరీతమైన వికారం కలిగి బాధ కలుగును. కానీ అదే తంబాకును ప్రతిదినము సేవించినప్పుడు అది వ్యసనముగా మారి ఇంకా అధిక మాత్రలో తీసుకొనొచ్చు ఆనందించును. ఇక్కడ బాధ స్థానంలో ఆనందము కలిగినది. అదే సంస్కారం యొక్క మహత్వం. ధ్యానము విషయంలో కూడా ఈ విధముగానే జరుగును. వ్యక్తికి ఇతర సంస్కారముల వలె ధ్యాన ప్రక్రియ కూడా తగిన సమయంలో ఆనందం కలగజేయను. పూజా పద్ధతులు మరియు ప్రార్థన వంటి ధ్యాన సాధనలు వేరువేరు సంస్కారములను అనుసరించి విభిన్నముగా ఉండవచ్చు. ఒకరికి మంచిదిగా అనిపించిన పద్ధతి మరొకరికి కూడా అలాగే అనిపించవలనని చెప్పలేదు. భక్తి మార్గంలో కూడా ఇష్టదైవమును ధ్యానం చేయమని చెప్పబడినది. అంతేకాక పూజా పఠనములు, నామస్మరణము, జపములు, మానవులు ఉపయోగించడం వంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనసుకు ఏకాగ్రత నందుట కొరకై చెప్పబడినది. మనస్సు యొక్క ఏకాగ్రతయే ధ్యానం. ఏకాగ్రత కుదిరించో నామస్మరణము, జపమాలను త్రిప్పడం ఇవన్నీ ఆగిపోయి సాధకుడు ఒక ఉన్నతమైన ధ్యానావస్థకు చేరడం జరుగును. ఈ ప్రాపంచిక వ్యవహారములు, శరీర భావము ఆ స్థితిలో ఉండవు. కానీ భక్తి మార్గంలో ఉండువారు అనేక మంది అటువంటి స్థితిని చేరినప్పుడు కంగారు పడిపోయి తిరిగి మామూలుగా నామస్మరణము, జపమాల ప్రారంభించగలరు. ఈ విధముగా చేయడం ఉన్నత అవస్థ నుండి తక్కువ అవస్థకు రావడం లాంటిది. సాధన అనేది వ్యవహారముల నుండి, దేహభావముల నుండి బయటపడడం. ఈ అవస్థ యందు భక్తుడు యోగిగా మారను. మెట్లెక్కి పైకి చేరిన తర్వాత క్రిందికి దిగి వచ్చి పూర్వస్థితి నందు ఉండడం సరియైన పద్ధతి కాదు. సాధనలో నామస్మరణ, జపమాలలు ఆగిపోవడమే కాదు, శ్వాస కూడా ఆగిపోవును. దానినే అశ్వావస్థ అని అన్నదరు. ఆ అనగా లేదు, శ్వ అనగా శ్వాస, నిశ్వాస. అటువంటి శ్రేష్టమైన అవస్థ ఏ ఉత్కృష్టమైన సాధకుని జీవితంలోనైనా తప్పనిసరిగా ప్రాప్తించను. సామాన్యమైన సాధకుడు ఇటువంటి అశ్వావస్థ ప్రాప్తించినప్పుడు భయపడడం, తిరిగి శ్వాస ప్రక్రియను ప్రారంభించడం జరుగును. భగవంతుడైన శ్రీరాముడి జీవితంలో కూడా ఈ విధమైన భయగ్రస్తమైన అవస్థ కథ ద్వారా చెప్పబడినది. రామాయణంలో రాముడు పురుషోత్తముడే కాదు, మర్యాదా పురుషోత్తముడు. సీత అనేది శరీరమును, కాయమును సాధన చేయడానికై మరల వనమునకు పంపించినారు. సీత రూపంలో సాధన ప్రారంభించినప్పుడు సాధకుడైన రామునికి శ్వాస ఆగి మనస్సు అస్థిమితము నందును. రాముని మనస్సు నందలి అశాంతిని దూరం చేయుటకై గురువైన వశిష్ఠుడు రాముని అశ్వమేధ యజ్ఞము చేయమని. అశ్వ అనగా శ్వాసరహిత అవస్థ, మేధ అనగా నష్టము చేయుట. శ్వాసరహిత అవస్థను పోగొట్టుట వలన తిరిగి పూర్వపు స్థితిని చేరి శ్వాస ప్రక్రియ ప్రారంభమగును. మనస్సునందలి అశాంతి దూరమై శాంతి లభించును. రామాయణంలో యోగ మార్గమునందలి గహనమైన రహస్యం ఈ విధంగా సుందరంగా వర్ణించబడినది. యోగ మార్గం యొక్క రహస్యం తెలియకపోవడం వలన సాధారణ సాధకులు, భక్తి మార్గీయులు ఈ అశ్వావస్థ యొక్క లాభమును పొందటలేదు. మహాభారతంలో కూడా ధర్మరాజు ఈ అశ్వమేధ యజ్ఞము చేయును. రామాయణ మహాభారతంలో రెండింటి అందు కూడా యోగానుభూతులే చెప్పబడినవి, కానీ ఇతిహాస కథలు కాదు. కర్మయోగమును శ్రద్ధగా ఆచరించడం వలన ధ్యానము, దాని ద్వారా జ్ఞానము మరియు సమాధి. కర్మయోగమును శ్రద్ధగా ఆచరించడం వలన ధ్యానము, దాని ద్వారా జ్ఞానము మరియు సమాధి అవస్థ ప్రాప్తించడం. శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగమును గురించి విపులముగా చెప్పబడినది. యస్మింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగస్థకః సవిశిష్యతే. అవసరము లేని వ్యాపకముల కారణంగా నేటి రోజుల్లో వ్యక్తికి తగిన సమయం లభించుట లేదు. అందుచేత కర్మయోగము ద్వారా ధ్యానము ద్వారా చిత్తం యొక్క సామాన్యవస్థను పొంది అసంగత్వము పొందుటే శ్రేయస్కరం. నిష్కామ కర్మయోగము కూడా ధ్యాన సమాధి అవస్థయే. రాజయోగము కూడా ఒక కర్మయోగమే. కర్మయోగములో వ్యవహారముల నుండి కర్మలను చేయించు కూడా అనాసక్తం ద్వారా చిత్తశాంతిని పొందుటకై ప్రయత్నం జరుగును. మహాత్మా గాంధీ దానిని అనాసక్త యుగమని చెప్పేవారు. రాజయోగంలో కూడా తగిన కర్మ ద్వారా చిత్తైకాగ్రత పొంది
యోగి ధ్యాన సమాధి అవస్థలను చేరును. ధ్యానావస్థలో చిత్త నైర్మల్యం పొందిన పిమ్మట సాధకుని కుండలిని తనంతట తానే జాగృతమగును. వేరే ప్రత్యేకమైన సాధన చేయనవసరం లేదు. శక్తిపాతం ద్వారా కుండలిని జాగృతమైనట్లు అనిపించడం భ్రమే కాని వాస్తవం కాదు. కుండలిని జాగృతమైన సాధకునికి అధికముగా తాపం కలుగును. దానిని తగ్గించుటకై ఓం నమ శివాయ మంత్రమును జపించినచో లాభము కలుగును. కుండలిని జాగృతమైన వ్యక్తి అన్ని విషయములందు ప్రావీణ్యుడవు. అట్టి సాధకుడు ఒక విశిష్టమైన అవస్థలో ఉండును. దానిని పతంజలి మహర్షి ఋతంభర ప్రజ్ఞావస్థ అని వర్ణించినారు. ఈ అవస్థ ఎందలి యోగుల శరీరం కూడా ఆరోగ్యంగా ఉండును. ధ్యానం యొక్క మహత్వం వలన అనారోగ్యం కలగదు. అట్టి ధ్యానావస్థ తర్వాత జ్ఞానము దానంతటదే కలుగును. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్. దీని తర్వాత ఒక సహజ యోగ సాధన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.